క్లాసులు పెడుతున్నా కూడా ఇంట్రడక్షన్ అక్కర్లా. హోమాలు, యజ్ఞాలు, పూజలు, తీర్థయాత్రలు, పుస్తకాలు చదవడాలు, మాండాలు అక్కర్లా. ఎంతవరకు ఎక్కితే అంతవరకు ఎక్కినట్టు. ఎక్కిన వాడికి ఎక్కినంత మహాదేవ విషయం అది. ఏ చేసినా కూడా సెంటర్ మిస్ కాకూడదు. సెంట్రల్ పాయింట్ మిస్ కాకూడదు. మన చుట్టూ ఉందంటే సర్కంఫరెన్స్, మన సెంటర్. అది శ్రీకృష్ణుడి తాలూకు ఫిలాసఫీ. అది గీత. ఆయామ్ అనేది సెంటర్. దాని పట్ల మనకున్నదాన్ని అవేర్నెస్ అని అంటారు. మాస్టర్ వారు ఏం చెప్తారంటే, రియల్ డెప్త్ అంటే ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి డెప్త్ ఏదైతే సరే వదిలిపెట్టడం, మళ్ళా పుట్టడం, మళ్ళా చనిపోవడం, మళ్ళా పుట్టడం ఉంటుంది చూసారా, అది రియల్ డెత్ కాదు, అది పార్షియల్ డెత్తే. రియల్ డెత్ ఏంటి అన్నట్లయితే, జీవుడు వెళ్ళిపోయి జీవత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టుకుని దైవంతో ఒకటి కావడం అనేటటువంటిది. దాన్నే మాస్టర్ గారు పురుషమేధం అని పేరు పెట్టారు. పురుషమేధం అంటే పురుషుడు అనేటటువంటి వాడు ఎవరుతున్నాడో క్షరపురుషుడు అనమాట. అంటే అది ఎప్పుడు ఉన్నాడు, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ పుడుతుంటాడు. వాడు మేధం అంటే వాడు కట్ట. ఆ పురుషమేధం జరిగిందే అక్కడ దాంట్లో మేల్కోవడం జరుగుతుంది. దాన్నే పురుషమేధం అని సింబాలిక్గా అంటారు. దాన్నే క్రూసిఫిక్షన్ అన్నాడు జీసస్ లైఫ్లో. సింబాలిక్ అది. నిజంగా జీసస్ క్రూసిఫై చేశారా చేయలేదా మనకు తెలియదు. చేసినా చేసి కూడా ఉండొచ్చు. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ క్రూసిఫై కాందే డివైన్ కాన్షియస్లోకి ఎంట్రన్స్ రాదు. హ్యూమన్ కాన్షియస్నెస్ క్రూసిఫై కావాలంటే హ్యూమన్ బాడీ మెటీరియలిస్టిక్ బాడీ కాబట్టి, హ్యూమన్ బాడీయే పంచభూతాలతో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి, మ్యాటర్ డామినేటింగ్ బాడీ కాబట్టి, మనం కూడా కంటితో చూస్తాం, కళ్ళు మూసుకొని దీంతో చూడలేం కదా. మ్యాటర్ ఇది అయి కదా. అది చూడటం అనేది లోపల ఒకటి ఉంటుంది. చూడడానికి కన్ను ఐబాల్ మ్యాటర్ అయితే చూడడానికి వెనక ఒకటి ఉంటుంది. ఫిజికల్ అయితే చేతిని కదిలించేటటువంటి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫోర్స్ వెనకలో మైండ్ ఉంటుంది. అది కమాండ్ చేయిందే ఈ ఫోర్స్ కూడా కదలదు. ఈ ఫోర్స్లో కదలకలేదే చేయి కదలదు. కానీ యాక్చువల్గా మనం ఎక్కడ జీవిస్తాం, ఇక్కడే జీవిస్తాం. వెనక ఫోర్స్ వరకు కూడా మన అవేర్నెస్ వెళ్ళదు. ఫోర్స్ దాకా వెళ్ళకపోతే మైండ్ వరకు వెళ్ళగలుగుతుంది. మైండ్ దాకా వెళ్ళకపోతే వెనక ఉండేటటువంటి బుద్ధి వరకు ఎక్కడ వెళ్తుంది. బుద్ధి దాకా వెళ్ళకపోతే ఆత్మ వరకు ఎక్కడ వెళ్తుంది. అందుకు ఏం చెప్తారంటే, ఫిలాసఫీలో వేదాంతులు ఏం చెప్తారంటే, నిజంగా ఎవరైనా ఆధ్యాత్మికంగా యోగ మార్గంలోకి ముందుకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు వీలైనంత వేగంగా బాహ్య వస్తువుల మీద, బాహ్య ప్రవృత్తుల మీద ఏదైతే నాశనం అయిపోతుంటుందో, ఏదైతే మారిపోతుంటుందో దాని మీద నీకున్నటువంటి అటాచ్మెంట్ అంటాం కదా, అటాచ్మెంట్ అనేది బాహ్య వస్తువుల మీద, భౌతిక పదార్థాల మీద, వాటి మీద ఉండేటటువంటి అటాచ్మెంట్ అనేది తొలగిపోంది. వచ్చేవాళ్ళు వచ్చేసాను తొలగిపోంది. అంతకన్నా లోపుకి వెళ్ళడానికి అవకాశం రాదు. అది ఉత్తినే మన ఏదో మంచి బట్టలు కట్టుకుంటే ప్రపంచానికి ఏదో నష్టాలు జరిగిపోతాయని, ఏదో ఆస్తులు కూడబెట్టుకుంటే ఏదో కొమ్మలు మునిగిపోతాయని అవే ఉండవు. చాలా కోటీశ్వరుడు మహాయోగి ఉండొచ్చు. ఏమి డబ్బు లేని పనికి వాళ్ళు ఎప్పుడు అలా ఏడుస్తూ అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి అనుకుని అలా ఏ లేకపోయినా కూడా ఆడుకోసారి తప్పిస్తే చచ్చిపోవచ్చు. ఆ తప్పంతో మళ్ళీ పుడతాడు. వాడు మహాయోగి అయ్యండి కూడా, వాడి కోటీశ్వరుడు అయ్యండి, సామ్రాజ్యాలు ఉన్నటువంటి వాడు కూడా వాడు వాడి మనసులో అట్టు పెట్టుకోలేకుండా అటు మాన ఉంటాయి, వీడి మాన ఈయన ఉంటాడు. సో అంచేత డబ్బుల్లోని, పదవుల్లోనూ, అలంకారాల్లోనూ, వాటిలోనూ వీటిలోనూ అక్కడ గ్లామర్ ఉండదు. దేంట్లో గ్లామర్ ఉంటుంది? వీడు ఫీల్ అయిన దాంట్లో ఉంటుంది. ఇక్కడ 2 కాంట్రవర్షియల్ థీరీస్ ఉంటాయి. ఇవి చాలా కాంట్రవర్షియల్ థీరీస్, ఎందుకంటే ఇవి 2 కరెక్టే. ఒక థీరీ ఏంటి, ఆ జన్మలో వాడు ఏదైనా చాలా తీరని కోరికలుండి
ఆ కోరికలతో అలా హరి కొంచెం కూర్చోవే తర్వాత చూద్దాం సర్వీస్ తర్వాత చేద్దాం. ఆ తీరని కోరికలన్నీ జన్మంతా తీరని కోరికలుండి ఆ కోరికలు తీరక అలాగా అనుక్షణం ఆలోచించి చచ్చిపోయాడు అనుకోండి, దానికి ఒక 200, 300, 400, 500% కోరికలతో పుడతాడు. మళ్ళీ దుర్భరమైన జీవితం అయిపోతుంది. చిన్నపిల్లలప్పటి నుంచి వాడి మొహంలో మనకి ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి. సో అక్కడ థియరీ ఏంటి, అనిపించేస్తే అయిపోతుందా? ఆ కోరికలతో చచ్చిపోయాయి కన్నా ఆ కోరికలు ఏమో మొత్తం తీర్చేసుకుంటే అప్పుడు ఆ కోరికల మీద ఇప్పుడు రాజయోగం అంటాం మనం. రాజయోగం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రాజుల నుంచి. రాజయోగం రాజుల యోగం అనేది నచ్చదు కదా మీకు, రాజులు కాదు కాబట్టి. ఆ రాజయోగం అన్న పేరే రాజులకు సంబంధించిన యోగం అని, అది పేరే రాజయోగం పేరు. అది ఆ చంద్రుడి నుంచి వచ్చింది అది పేరు. ఎందుకు అప్పుడున్న రాజులందరూ కూడా చివరికి జీవితాల్లో వాళ్ళు రాజయోగంలోంచి వాళ్ళు ధరించారు. వాళ్ళంతా రాజ్యాలు పరిపాలన చేసి వెళ్ళిపోతే రాజ్యాల వాడికి అప్పగించేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయి ఆ భార్యతో పాటు వానప్రస్థాశ్రమంలో ఉండి, వానప్రస్థం అంటే ఎప్పుడు తీసుకోవాలి? 50, 55 ఆ ప్రాంతాలు తీసుకోవాలి. అప్పుడున్న ఏజ్ లైఫ్ స్పాన్ బట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఇంకొక ఏజ్లో తీసుకోవాలి. మాస్టర్ గారు నాకు తెలిసి ఆయన 48 years వానప్రస్థానం తీసుకున్నారు తెలియకుండా ప్రపంచానికి. అంటే ఏంటి, ఆయన భార్య పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆయనకి. ఆయన ఎప్పుడు ఇంట్లో ఉంటారు. మార్నింగ్ ఇంట్లో డిస్పెన్సరీ చూసుకుంటారు, డిస్పెన్సరీ రావగానే యూనివర్సిటీకి వెళ్తారు, యూనివర్సిటీ రావగానే లెక్చర్కి వెళ్తారు, లెక్చర్ రావగానే రైల్వే కాలనీకో లేదా ఎక్కడికి వెళ్తారు. అక్కడ ఆ రాత్రి అక్కడ కూర్చొని ఎవరింట్లోనే కూర్చొని శుభ్రంగా పుస్తకాలు రాసుకుంటారు. ఆ రాత్రి 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో 1 గంటకో ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అట్లా 3 years జరిగింది. ఆ తర్వాత పూర్తిగా ఇంటికి వెళ్ళి ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్తారు? చుట్టాల ఇంటికి వెళ్తారు కదా, ఎప్పుడో పోయారు మరి, ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఇంటికో అట్లా ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన చివరి వరకు ఆయన వానప్రస్థాశ్రమం అలాగే గడిపారు జీవితంలో. అయినా శరీరం వదిలిపెట్టే రాధామాధవ శరీరం సిక్గా ఉండి కూడా ఆయన ఇంట్లో ఉండి శరీరం వదిలిపెట్టాక 3 days ముందు ఇంట్లోంచి బయటకు వచ్చి రాధామాధవ కుమార్ గారి ఇంటికి వచ్చేసారు. అక్కడ శరీరం వదిలిపెట్టారు. అంటే ఆయన యాక్చువల్గా సంసారం, భార్య, పిల్లలు అందరూ ఉండి కూడా ఆయన యోగిలాగా పర్ఫెక్ట్ బ్రహ్మచారి ఆశ్రమం, తర్వాత ఏదో గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, తర్వాత ఏంటిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అంటే మన పూర్వం లెక్కల్లో కాషాయపట్లు కట్టుకుని రోడ్ల మీద తిరిగి అది సన్యాసులు కాదు. సన్యాసాశ్రమం అంటే మానసికంగా సన్యాసం తీసు, అది సన్యాసాశ్రమం. భారతీయ సాంప్రదాయం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు నాకు పరిచయం 44 years ఆయనకి మాస్టర్ ఏజ్. చాలా ప్రాయం. ఆ ఏజ్లోనే ఆయన మాకు 60, 65 years ఏజ్లా కనిపించేది ఆయన మొక్కలు చూస్తుంటే. ఆ స్టేజెస్ అనేవి మనం సంసారంలో ఉంటున్నావా, భార్య పిల్లలతో కలిసి ఉంటున్నావా, వ్యాపారం చేస్తాం, జాబ్ చేస్తాం, అంత సంబంధం లేదు. అది దీనికి సంబంధించింది. అది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. కోట్లు ఆస్తున్నా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. రూపాయి లేకపోయినా ఫోజు కొడుతున్న వాళ్ళు ఉంటారు. అది డబ్బులకి, అధికారానికి, అందానికి, రూపానికి, ఆస్తులకి, ఉద్యోగాలకి, వ్యాపారానికి సంబంధించింది కాదు. వాడి తాలూకు మానసిక స్థితి, వాడి తాలూకు హృదయ స్థితి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. అందుకే సాధన ఎప్పుడు కూడా అది వ్యక్తిగతం. అది గుర్తుపెట్టుకోండి. సర్వీస్ అది గ్రూప్, కానీ సాధన అది వ్యక్తిగతం. అది సాధన ఎప్పుడు వ్యక్తిగతం. అది ఎవరి సాధన వాడికి జరుగుతూ ఉంటుంది. వాడి తాలూకు సాధన స్థితిని బట్టి సాధన అంటే మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేశారు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారు, ఎన్ని ప్రాణాయామాలు చేశారు, ఎన్ని దానాలు చేశారు, ఆ సాధనకు సంబంధించిన విషయం కాదు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు కలిపేసుకోకూడదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అది టోటల్గా వేరు. ఎన్నో దానాలు చేశారు, వచ్చేనమ్మా ఇది టైం వేస్ట్ నాకు 4 గంటలు చెప్పాను, అందుకే నేను క్లాసులు అవుతాను చెప్తాను. టైంకి రాకపోయినా మానేసేయాలి. డిస్టర్బెన్స్ ఎందుకు మాకు? ఏమంటుంది అంచేత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేంట్లోనూ ఏది ఉండదండి. దేంట్లోనూ ఏది తప్పని ఉండదు, దేంట్లో ఏది ఒప్పని ఉండదు ప్రపంచంలో. దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా లైఫ్లో అప్లై చేసుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఎట్లాగా లైఫ్లో ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం అన్నదాన్ని బట్టి ఉంటుంది.
దాన్ని చాలా జాగ్రత్తగా చాలా కూల్గా చేసుకోవాలి. అక్కడ ఎవరితో డిస్కషన్స్ ఉండవు. దానికి సంబంధించిన డిస్కషన్స్ చేయకూడదు. ఇందువల్ల భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మంచి వాక్యం చెప్తాడు. నా బుద్ధి భేదం జనయేత్ అంటాడు. అంటే ఏంటి? బుద్ధి భేదాన్ని ఎవరికి కూడా మీరు కలిగించకండి అని చెప్తాడు. బుద్ధి భేదం కలిగించడం అంటే అర్థం ఏంటి? ఎవడికో ఏదో నమ్మకం ఉంటుంది. గంగానమ్మ మీదో, సీతాలమ్మ మీదో, నూకాలమ్మ మీదో, మరో దాని మీదో, అమ్మవారి మీదో, అయ్యవారి మీదో, ఏదో ఎవడో గురువు మీదో ఆడి మీదో నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు కలగ చేసుకోవద్దని. వాడే నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు. ఒకటి ఒక నమ్మకం ఉంటుంది. రకరకాల నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకంతో వెళ్ళిపోతున్నటువంటి వాడిని మనం కోరి పిలిచి అక్కడ కాదురా, ఉపనిషత్తులు చెప్పలేదురా, వేదవేట్లు చెప్పలేదురా, అది ప్రేయర్ చాలా గొప్పదిరా, నువ్వు గప్పు మాడకూడదు. పొరపాటు కూడా మాట్లాడకూడదు. ఇందువల్ల మాట్లాడినా వాడికి అర్థం కాదు. అయినా వాడికి అర్థం కావాలో అక్కర్లేదు, నీకే సంబంధం. నేనేనా అచ్చోసిన ఆంబోసులాగా నేను అరే చూడమ్మా అడుగు వాడు పెట్టేది ఉదయించాలి కొట్టుకుంటుంది పెడతారు. అబ్బాయి సైడ్ పెట్టి ఎవడో మనకు అచ్చోసిన ఆంబోసులాగా మా ఉత్తరేసి నువ్వే గురువువి కాదు. అమ్మాయికి వదిలేయండి, మన పని కాదు, మీరు వదిలేయండి. మన పని మనం చేస్తే బెటర్. నేను మీకు కుక్క గాడిదే కదా చెప్పాల్సి వస్తుంది. చెప్పరా? వద్దా? ఎప్పుడా కథ విన్నారా? చెప్పారా? చెప్పలేదా? చెప్పారా? చాలా బాగా చెప్పుంటా. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయలేవాలి. ఏళ్ళు పెట్టామనుకోండి ఆ పని అవ్వదు. సో అంచేత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సాధనలో డిస్కషన్స్ ఉండవు. అరే మనం చూస్తుండగా వాడు మునిగిపోతాడు. ఎవడు డిసైడ్ చేస్తాడు? నువ్వు మనం డిసైడ్ చేయమని ఎవడన్నా మనకి వచ్చేసి ఎవడన్నా ఇలా ముద్ర కొట్టి పెట్టాడా? పెట్టలేదు కదా. అడదా నడిపోతూ ఉంటాడు. ఇప్పుడు అడిగాడు అనుకోండి, ఎప్పుడన్నా అడగడంలో అది ఎంతూజియాజమా, లేకపోతే ఏదన్నా సరదా ఇంట్రెస్టా, లేకపోతే ఇంటికైనా మంచిదనా, లేకపోతే డిస్కషనా, నిజంగా అడిగాడు అనే పాయింట్ ఉంటుంది. నిజంగా చాలా సీరియస్గా అడిగితే చిన్న చేంజెస్ చెప్పాలి, రాడికల్ చేంజెస్ చెప్పకూడదు. చెప్తే వాడికి ఎక్కదు, వాడు తర్వాత మీకు ఎగ్నెస్ అయిపోతాడు. భార్యాభర్తల మధ్య కూడా అంతే. ఇక్కడ భార్యాభర్తలు ఉండరు ప్రపంచంలో. పక్కాడికి మాస్టర్ గారి మార్గంలో ఏంటో తెలుసా? పక్కాడికి డిస్టర్బెన్స్ లేకుండా మా సాధన మనం చేసుకోవాలండి. అంతరంగిక కదా సాధన. ఇది మీరు కూర్చొని ఆసాలు ఆడకాలు తన్ని ఈడికాలు తన్ని పుసలు కొట్టి ఓంకారం చేసి ఇంటి వాళ్ళని పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తే గోవాలి. కానీ ఈ సాధన యాటిట్యూడ్తో సాధన కదా. ఇది యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్. మాస్టర్ అందుకే అచీవ్మెంట్ కాదు కదా. ఎన్ని గంటలు లేచి సాధన చేసావు, ఎన్ని గంటలకి ఓంకారం చేసుకున్నావు, అవన్నీ నువ్వు చేసుకో. పక్కాటి నిద్రపోతుంటే వాడిని గిల్లి డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు కొంచెం కాయ పెడతావా, నేను సాధన చేసుకోవాలి. ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్. అంటే ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంటే టోటల్గా మీరు సైలెన్స్లోకి వెళ్ళిపోతుంటారు. సైలెన్స్లోకి వెళ్ళిపోతే ఏమో తెలుసా, చాలామంది మన విడిపోతే దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు తెలుసా? వాళ్ళకి పడదండి, వాళ్ళకి ఏదో కుదరదండి, వాళ్ళదండి, రకరకాల వాళ్ళలోంచి ఏముంటాయో అవన్నీ బయటకు వస్తాయి. నాకు సంబంధం లేదు. పని చేసుకున్నప్పుడు కలిసి ఉండాలి. సాధన వ్యక్తిగతంగా చేసుకోవాలి. ప్రేయర్స్ అవన్నీ కూడా గ్రూప్గా చేసుకోవాలి. సాధన వ్యక్తిగతమైనది. దాని ప్రోగ్రామ్ వేసుకోవాలి. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోవాలి. దాని డిస్కషన్స్ రాకూడదు. ఇట్లా ఎంతమంది చేస్తారు? వాళ్ళు హాయిగా ఉంటారు, పక్క వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, ఇద్దరు హాయిగా ఉంటారు. కాదండి అటు చేయట్లేదండి, ఎవరు అవసరం లేదు, చేయట్లేదండి ఎవరు. నువ్వు కూడా చేయడానికి వాళ్ళలో కూడా జీవుడు ఉంటాడు కదా. వాళ్ళలో కూడా నేనే వెలుగు ఉంటుంది కదా. నీలో ఉన్నట్టుగా వాళ్ళ కూడా ఉంటుంది. నీలో వెలిగినట్టు వాళ్ళ కూడా వెలుగుతుంది. అసలు రైట్ అని గ్యారంటీ ఉంది ఇక్కడ. మనం చెప్తుంది రైట్ అని గ్యారంటీ ఉంది. మాస్టర్ గారిని మన నమ్మాం కాబట్టి
మాస్టర్ గారు సాక్షాత్ పరబ్రహ్మ. పక్కవాడికి ఎవడో సిద్ధిబాబా అని నమ్మాడు, సిద్ధిబాబా ఆయనకి పరబ్రహ్మ. పక్కవాడు ఎవడో బుడబొక్కలోడు నమ్మాడు, ఆ బుడబొక్కలోడే పరబ్రహ్మ. ఇప్పుడు వీడి భక్తిని బట్టి అక్కడ పరబ్రహ్మ పనిచేస్తే ఆతలోని బట్టి పనిచేయదు. ఆతలోని బుడబొక్కలోడైనా సిద్ధిబాబా అయినా రాముడైనా కృష్ణ దాన్ని బట్టి ఇక్కడ పనిచేయదు. వీడికి ఏది ఉంటుందో అక్కడ ఈ సెంటర్ని బట్టి అది పనిచేస్తుంది. ఆతలోని పనిచేయమైనా పర్వాలేదు, ఇది పనిచేస్తుంది. కానీ ఒక స్టేజ్కి వెళ్ళాక ఏం చేయాలంటే ఆ సెంటర్ మిస్ కాకూడదు అని గుర్తుపెట్టు. అది అవేర్నెస్ అంటే ఎప్పుడు అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ అనేది చాలా 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 పెద్ద పదం. అవేర్నెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 400, 500, 600, 700, 1000 పేజీల పుస్తకం రాయాలి అవేర్నెస్ అంటే చెప్పాలి. ఆ పుస్తకం చదివేటప్పుడు అవేర్నెస్ పూర్తిగా పోతుంది. ఎందుకు పోతుంది? టిక్కులు పెట్టుకుని కట్టండి పేస్టులు పెట్టుకొని ఎట్లాగని చెప్పి వాడికి ఎవడికో చెప్పి వాడు కాదని వీడెవరని అది పోతుంది. మాస్టర్ గారు అప్రమత్తత అంటారు. అది ఎవ్రీ మినిట్ ప్రాక్టీస్ చేయాలి జీవితంలో. ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, చాలా టైం పడుతుంది. మధ్యలో ఎప్పుడైనా రావాలి ఇది అప్రమత్త అంటే అని చెప్పేట్టుగా ఉంటే బాగుంటుంది. కానీ అప్రమత్తత అనగా అని చెప్తే అది కూడా ఫిలాసఫీ అయిపోతుంది. గుర్తుపెట్టుకో. సరే అయిపోయింది, మనకి బాగా మనకి వాష్ అయిపోయింది, మనందరం పొరలో క్లీన్ అయిపోయాయి ఇప్పుడు కదా. మంచి స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది మన దగ్గర. ఇక జీవితంలో మనం పొరపాటు పడం, క్యారీ అయిపోం. అసలు అండి క్యారీ అయిపోవడం అనే లక్షణం మొట్టమొదటి పోవాలండి. క్యారీ అయిపోయే లక్షణం, క్యారీ అయిపోతూ ఉంటే చెప్తా కదా మా సింధు కొడుకు ఎవరెత్తుకుంటే అర్థం వెళ్ళిపోతుంటాడు. చూడు ఎవడో పట్టుకెళ్ళిపోతే ఆడే మా సింధుని చెప్తా. అదే తృగదేశంలో ఉన్నవాడు పట్టుకెళ్ళిపోతే అది ఆడ కూడా ఆడ జాగ్రత్త అని చెప్తున్నాను మా సింధుకి ఎప్పుడు చెప్తుంటాను. చూసుకో ఆడ పట్టుకుపోతాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా మనం కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం, క్యారీ అయిపోతుంటాం. జగన్ కోటేశ్వరరావు గారు అమ్మో కోటేశ్వరరావు గారు, షణ్ముఖ సార్ గారు అమ్మో షణ్ముఖ సార్ గారు, మేక తోక పట్టుకో పుణ్యం వస్తుంది, మేక తోక పట్టుకోవాలటండి పుణ్యం వస్తుంది అని శ్లోకం చదువుతాడు. అక్కడి నుంచి కనిపించిన మేక దాని తోక. ఈలోపు నీకెక్కడో ఆయుర్వేదం వాడు వస్తాడు, వాడు పొజ్జోడు వాడు వస్తాడు. వాడు వచ్చి ఆ గడ్డి ఇలా నవిలి ఎలా ఊస్తే అంటాడు. వాడు అక్కడి నుంచి ఎక్కడున్నా గడ్డి అంతా పట్టుకుని ఇట్లా అవ్వటం ఇట్లా పోయటం. ఈ టీవీలో సరిగ్గా మాస్టర్ గారు వాళ్ళందరూ సరైన అప్పలాచార్యులు గారు మాస్టర్ గారు పెద్ద గ్రూప్ ఉండే సాల్వర్స్ అంటే వాళ్ళందరూ పోయాక అప్పుడు వచ్చాయి టీవీలు, దిక్కుమాల టీవీలు. ఇక్కడ ఒకడు అలా సాగదీస్తూ ఉంటారు. అనగానే దీన్ని మాస్ అండ్ గ్రూప్ అంటారు. జ్వాల్కుల్ గారి బుక్స్ చదువుకుంటే సారీ గారు ఇలాంటి గుర్తు రావాలి, బ్రెయిన్ ఉంటే అంత పోతే అంత. జ్వాల్కుల్ గారి పుస్తకాల్లో 2 వర్డ్స్ వాడతారు ఆయన, గ్రూప్ అండ్ మాస్ అని. ఇండియన్ మైండ్ అంతా మాస్ మైండ్, గ్రూప్ మైండ్ కాదు. మాస్ మైండ్ అంటే ఏంటి తెలుసా? ఏది జరిగింది అక్కడెక్కడో ఆ కుక్కేనా అది వెళ్ళాం మనం. ఆ కుక్కేలో వాడు 5 తలకాయల పావును చూపించాడు, వాట్సాప్లో పంపించాడు. అందరూ ఆడతారు. 5 తలకాయల పాము కుక్కేలో కనిపిస్తుందండి. వచ్చి ఆడు మార్కింగ్ చేశాడు, చక్కగా తలకాయలు పెట్టాడు. వచ్చింది కనిపించింది, భక్తులు చాలా కొట్టించారు, చాలాసేపు ఉంది, హారతలు ఇచ్చారు. అంత రబిష్. అది నమ్మడానికి ఎంతమంది రెడీగా ఉంటారు? కొన్ని లక్షల మంది రెడీగా ఉంటారు. మాస్ మైండ్ అది పక్కా మాస్ మైండ్. ఇంకే జరిగింది, మేక ఇంట్లో తుమ్మితే అంతా లక్ష్మి అనగానే దాని ముక్కులో ఏదో పెట్టి తుమ్మిస్తారు. ఇది క్యారీ అయిపోవడం అంటే. మనిషికి తెలివితేటలు ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. ఇవన్నీ మాస్ మైండ్లో కొట్టుకెళ్ళిపోతాయి. చాలా డేంజర్ ఇండియన్ మైండ్. ఇండియాలో సైంటిస్టులు ఇండియాలో ఎప్పుడు ఏం చెప్పుకోవాలి మనం? ఆర్యభట్టు ఏదో కనిపెట్టాడు, భరద్వాజ్ ఏదో కనిపెట్టాడు, సున్నా మేమే కనిపెట్టాం. ఇప్పుడున్న సన్నాసులందరూ ఏం చేస్తున్నారు?
ఇప్పుడు సునాలే ఉన్నాయి మన దగ్గర ఇండియాలో. ఇందుకు సైంటిస్టులు డెవలప్ కావట్లేదు, సైంటిఫిక్ మైండ్ లేదు ఇండియాలో. ఆ ఋషులు అందరూ సైంటిస్టులు, అది గోల. సివి గారి వరకు అందరూ సైంటిస్టులే. ఆయన పెట్టిన థియరీ కూడా సైన్స్లో, ఆయన కూడా ప్రయోగాలు చేస్తూ 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 చెప్పారు. ఒక ప్రయోగం చేయబోయారు, ఏది భౌతిక శరీరానికి కూడా మృత్యువు లేకుండా ఇలా ఉంటుంది అని ప్రయోగం చేయబోయారు. మధ్య శరీరం వదిలిపెట్టారు, తర్వాత వాళ్ళు చేస్తారన్నారు. మనం ఎక్కడ చేస్తాం? మనమే ఎంతో ఆశలు పెట్టి మనం ఏది చేస్తామని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. మనం హారతలాగా ఇస్తున్నాం కదా, హారతలేదు. ఇప్పుడు ఈకే గారికి మా తమ్ముడు హారత రాయలే. ఈకే గారు ఉంటే చెప్పకూడదు, వీళ్ళంతా ఉన్నారు కానీ చెప్పకూడదు, ఎక్కడో తండ్రి ఉండేవాళ్ళు. ఈకే గారు ఉంటే ఆయనకి పడదు అసలు, ఆయన విగ్రహం అంటే పడదు ఆయనకి. ఆ విగ్రహం పెడతారా, కాకి కూర్చుంటుందట, దానికి ఆయాసం వచ్చి కూర్చుని ఊరుకుంటుందా, రెట్టేస్తుందట, అది ఎవడో కడగడట. ఆయన జోకులు వేసేవారు ఎవరి మీద, విగ్రహాల మీద. ఆయన విగ్రహం పెట్టి ఆయనకి హారతి ఇచ్చి, ఆ హారతి చెప్పకపోతే ప్రేరే గ్రూప్ అయిన తర్వాత అందరికీ ఎన్ని కోపాలు వచ్చేస్తాయి. పక్కా మాస్ మైండ్ అది. ఆయనకి ఇష్టం లేదు ఆ వార్తలు అవేంటి, అవన్నీ మాస్టర్ గారికి ఇష్టం లేదు. మాస్టర్ గారు ఎంతసేపు పని చేయాలా, డెవలప్ కావాలా, మనుషులు చాలా హ్యాపీగా డెవలప్ అవ్వాలా. అది అక్కడ ఎగ్జిబిట్ కాకూడదు, ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలా, అందరితో కలిసి ఉండాలా, బుక్స్ బాగా చదువుకుంటూ ఉండాలా, సర్వీస్ చేయాలా, దేని నుంచి ఏమి ఆశం సర్వీస్ చేయాలా, జ్ఞానం పెంచుకుంటూ ఉండాలా, యోగంలో వెళ్తూ ఉండాలి. ఇదంతా చాలా కామ్గా ప్రశాంతంగా జరగాలి. ఆయన లెక్కది. మిగతా గురువులకి అంత పెద్ద పబ్లిసిటీ కావాలా, మనకు అక్కర్లేందే అది గ్రూప్ మైండ్తో వస్తుంది, మాస్ మైండ్తో రాదు. ఎప్పుడు మాస్ మైండ్ కావాలి? మిలిటరీలో మాస్ మైండ్ కావాలి. ఎందుకంటే చంపండిరా అంటే చంపాలా వద్దా, వాళ్ళకి టపడ పేల్చండి అంటే టపడ వేసేయాలంతే. పేల్చనా వద్దా, కృష్ణుడు ఏం చెప్పాడు, బుద్ధుడు ఏం ఈ ఆడిని పేలుస్తాడు. ఆలోచించడానికి ఇక్కడ ఉండడం. అక్కడ మాస్ మైండ్ కావాలి, ఇక్కడ గ్రూప్ మైండ్ కావాలి. చాలకులు గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కూడా చార్య గారు గుర్తుపెట్టుకోవాల్సిందే. యోగానికి పనికొస్తాయి. లెఫ్ట్ మైండ్ ఎక్కుంటే మనకేంటి, రైట్ మైండ్ ఎక్కుంటే మనకేంటి, అది ఉంటే అది అసలు మనకు వద్దని మనకు వాళ్ళ. అందువల్ల జాలకులు గారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాట్ ఈజ్ ద గ్రూప్ మైండ్, వాట్ ఈజ్ మాస్ మైండ్. ముందు గ్రూప్ మైండ్లోకి రావాలి. గ్రూప్ మైండ్లోకి మనం వస్తామా? బిహెచ్ఎల్ గ్రూప్ వేరు, బీడిఎల్ గ్రూప్ వేరు. వీళ్ళకి మెడిటేషన్ సెంటర్, వాళ్ళకి మెడిటేషన్ సెంటర్. అలా రాజుగారు వస్తే కలుస్తారు, లేకపోతే కలరు. చిన్న డిక్కీ గ్రూప్ తెలుస్తారా? ఇందువల్ల అక్కడ మీకు సెంటర్ మాస్టర్ కాదు, మీరే. మీ అందరికీ కేంద్రంగా మాస్టర్ ఉంటే అందరూ కలుస్తారు. అంటే ఎవరికాడే మాస్టర్. గ్రూప్ మైండ్ లేకపోతే హైయర్ లెవెల్స్కి గ్రో కాలేరు. గ్రూప్ మైండ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఒక ఆయనకి ఏదో పాస్ అవుతాడు, ఇంకొక ఆయనకి ఏదో పాస్, ఒక ఆయన ఏమో చిన్న చదువుకుంటాడు, ఒక ఆయనకి ఏమో డబ్బులు లేవు, ఒక ఆయన డబ్బులు లేవు, ఒక ఆయన తిరుగుతాడలే, ఒక ఆయన కారు ఉంది, ఒక ఆయన బాగా మాట్లాడగలడు, ఒక ఆయన బాగా జాయిన్ చేసుకోగలడు. ఇట్లా డిఫరెంట్ మనుషులు ఆ గ్రూప్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్ యాక్టివిటీ చేశారనుకోండి, అప్పుడు మీ డిగ్రీలు, వీడికుండే ఆస్తులు, వీడికుండే కులాలు, వీడికుండే కమ్యూనిటీలు, వీడికుండే మరొకటి ఈ దేశం వాడు ఏ అక్కడ కామన్నెస్ ఉంటుంది అక్కడ. ఆ కామన్నెస్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న కొద్ది అది ఎక్స్పాండ్ అవుతుండాలి. ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి, ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్కి, ఆ గ్రూప్ నుంచి ఆ ఎక్స్టెండ్ అవుతున్న కొద్ది ఆ బ్యారియర్స్గా ఉన్నటువంటి ఉంటాయే, ఆ బ్యారియర్స్ క్రమంగా పోయి ఇలా పెరుగుతున్న కొద్ది ఇది కూడా అలా వ్యాపిస్తూ ఉంటుంది. అరే మనం 10 మంది, 20 మంది, 40, 50 మందితోనే మన గ్రూప్ మైండ్ ఫామ్ చేసుకోలేకపోతే ఇక దేవా కింగ్డము, మరో కింగ్డము కట్ అండ్ పేస్ట్ బాగుంటుంది. కానీ ఎట్లా ఎక్స్పాండ్ అవుతాం మనం? ఎట్లా ఎక్స్పాండ్ అవుతాం? ఎక్స్పాండ్ కావాలంటే గ్రూప్ కాన్షియస్నెస్ పనిచేయాలి. ఎప్పుడు కూడా మహాత్ములు, ఇప్పుడు నేను ఒక్కడిని కన్నానండి, ఇక మచిలీపట్నం వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఇక ఉన్నారు అనుకుందాం. మనందరం ఒక చోట కలిసిన తర్వాత మనందరం కలిసి మాట్లాడుకుంటే
అది హ్యాపీగా ఉంటుంది, అది కన్వీనియంట్గా ఉంటుందా? హ్యాపీగా కన్వీనియంట్గా ఉంటుందా? నేను ఆ వీధికి వెళ్ళి వాళ్ళ వీధికి వెళ్ళి వాళ్ళ వీధికి వెళ్ళి వీళ్ళ వీధికి వెళ్ళి మీ ఊరు వచ్చి ఆ ఊరు వచ్చి అన్ని ఊర్లు నేను ఒక్కడిని తిరిగి లెక్చర్లు పెట్టడం అనేది కన్వీనియంట్గా ఉంటుందా? అందరూ సరదాగా చోట కలిసి అందరూ కూర్చొని శుభ్రంగా అవునదో తిని సగం 2 గంటలు పడుకుని మళ్ళీ టీ తాగి మళ్ళీ కూర్చుని కబుర్లు చెప్పుకుని అది కన్వీనియంట్గా ఉంటుందా? మాస్టర్ ఎప్పుడు కూడా గ్రూప్ కాన్షియస్నెస్ వస్తేనే పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇదాన్ని ఏం చెప్పాను మీకు? సాధన వ్యక్తిగతం అని చెప్పని చూసారా? ఆ రూల్కి రెప్లై కాదు. మాస్టర్ ఎప్పుడు కూడా దేవతలు కానీ మాస్టర్ కానీ వ్యక్తులతో పనిచేయరు. వాళ్ళ గ్రూప్ కాన్షియస్నెస్తోనే పనిచేస్తారు. ఇప్పుడు ప్యూర్ కామన్ సెన్స్. గాలి వేస్తుంది, గాలి దేవతనే కాదు. నమస్తే వాయు అని చదువుతాంగా. నీకు బీహెచ్ఎల్కి వచ్చి గాలి వీస్తుందా? ప్రత్యేకంగా భార్గవ గాలి అని ఉంటుందా? అంటే రాజుగారు లెక్చర్ ఇస్తారు కాబట్టి ఎక్కువ శ్వాస కావాలి కాబట్టి చెప్పి ఎక్కువ గాలి వస్తుందా? రాదు కదా. అందరికీ అదే గాలి వస్తుంది. ఎవరి లంగ్స్ బాగుంటే వాడు పీల్చుకుంటాడు, ఎవరి లంగ్స్ బాగాలేకపోతే వాడేమో పీల్చుకోడు. తెలియదు నాకు ఏమవుతుందో, గాలి మాత్రం వేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ ఆల్. అది కాదా మనం ఇమిటేట్ చేయాల్సింది? అది మనం ఇమిటేట్ చేయాల్సింది. ఎప్పుడూ కూడా పరమ గురువు తాలూకు స్థాయిలో ఉంటే, దేవతల తాలూకు స్థాయిలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్సెస్ కానీ పరిణామక్రమంలో ఉన్నటువంటి ఆ పరమ గురువులు కానీ వాళ్ళు వ్యక్తుల స్థాయిలో పనిచేయడం దానికన్నా కూడా ఒక గ్రూపుగా ఉన్నప్పుడు ఆ గ్రూప్ కాన్షియస్నెస్తో వాళ్ళు పనిచేయడం అనేది వాళ్ళకి చాలా ఈజీ. అది వాళ్ళకి చాలా ఇష్టం. వ్యక్తులు గ్రూప్ కాన్షియస్నెస్లో వాళ్ళు మేల్కొనందే ఆ పైన ఉండేటటువంటి ఇందాక చెప్పేవే ఇనిషియేషన్, హ్యూమన్, సోలార్. హ్యూమన్ అంటే ఏంటి తెలుసా? హ్యుమానిటీ. హ్యూమన్ అంటే హ్యూమన్ బీయింగ్ కాదు, హ్యుమానిటీ. మానవ జాతి మొత్తం అంతా కలిస్తే ఏమంటాం మనం? హ్యూమన్ అంటాం మనం. ఇనిషియేషన్ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఉండే ప్రజ్ఞ ఏదైతే ఉందో అది పరిపూర్ణ మానవ ప్రజ్ఞగా ముందు వికసించాలి. పరిపూర్ణ మానవుడు అంటే మనం ఒక్కడనే కనిపిస్తాడు. ఎవరు? కృష్ణుడు మానవుడు అంటే ఆ ఫ్లూట్ ఇచ్చి కొడతాడు జీసస్. నేను డీప్రమోట్ చేసి నేను ఏజిఎం లెవెల్లోంచి ఆ జూనియర్ ఇంజనీర్ లెవెల్లో పంపాలి. నేను మీ జీఎం అయితే ఆ పని చేసి ఉంటాను. నేను పరిపూర్ణ మానవుడు అంటే చెప్పలేకపోతే ఎందుకు క్లాస్ ఆపితే బెటర్. జీససా? ఓ భలే పడరు. ఎవడా హరి? పరిపూర్ణ ఎవరమ్మా? ఎవరు చెప్పారు? అమ్మ బాలబాల్ అనిపించుకున్నావమ్మా. కరెక్ట్. ఇంతవరకు భూగోళం మీద పరిపూర్ణమైనటువంటి మానవుడు అంటే ఉన్నాడు అంటే ఓన్లీ 1 పర్సన్ ఆన్ ది ఎర్త్ సో ఫార్. ఎవరు? శ్రీరామచంద్రుడు. కృష్ణుడు కాదు. కృష్ణుడు మానవుడు కాదు. అన్నిటికీ పైన దిగొచ్చిన ఆయన్ని మనం కలుపుకుని ఇంట్లో ఏదో తులసమాల ఇస్తే మనవాడు అయిపోతాడంటే. కృష్ణుడు మన కేటగిరీ కాదు. ఆయన ఏదో మమ్మీ చేరి పెట్టుకుని ముద్ర నా కృష్ణ అంటే ఆయన ఏదో పోయిడు కాబట్టి నోట్లో సరిపోయింది. కానీ కృష్ణుడు అక్కడ ఆయన చాలా పైనుంచి వచ్చినాడు. కృష్ణుడికి సంబంధం లేదు. పరిపూర్ణ మానవ అవతారం, హ్యూమన్ బీయింగ్. ఇంతవరకు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అంటారు రాముడు. ఆయన చూపించని మానవ ధర్మం లేదు. జీసస్ శిష్యుడు. ఆయన ఆ క్రూసిఫై చేసిన తర్వాత ఆయన మాస్టర్ అయ్యారు. వన్ ఆఫ్ ది మాస్టర్స్ అంతే ఆయన. జీసస్ క్రైస్ట్ కాదు. క్రైస్ట్ వేరు, జీసస్ వేరు. క్రైస్ట్ అంటే మైత్రేయుడు. క్రూసిఫిక్షన్ అయిన తర్వాత జీసస్ మానవ జాతికి సాక్రిఫైస్ అని జీసస్కి ఆఫర్ ఇస్తారు. ఆఫర్ ఇస్తారంటే నీకు క్రూసిఫై అవ్వక్కర్లేదు, కావాలంటే మేము తప్పిస్తా వెళ్ళిపోతామని అడుగుతారు. నువ్వు క్రూసిఫై కావాలి. జీసస్తో చాలా సిద్ధులు ఉన్నాయి దగ్గర. అవన్నీ మన దగ్గర హిమాలయాలో వచ్చి నేర్చుకున్నటువంటి జీసస్ చాలా సంవత్సరాలు బతుకున్నాడు. 90 years వరకు ఆయన ఇండియాలో ఉన్నారు. ఆయన జీసస్ కాశ్మీర్లో 29 years దాకా 90 years దాకా ఉన్నారు. ఆయన చదువంతా ఇండియాలో జరిగింది. నలందలో చదువుకున్నారు ఆయన. తర్వాత ఆయన చాలా ఎమోషనల్గా ఉండి చాలా అగ్రెసివ్గా ఉండి అప్పుడు బ్రాహ్మణ్స్ అందరూ అరాచకాలు చేస్తుంటే ఆయన కోపం వచ్చి ఉపనిషత్తుల్లో వాళ్ళు ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారని చెప్పి ఇలా పోట్లాడుతుంటే అప్పట్లో చంపేశారు. అలా పోట్లాడితే అప్పుడు ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయారు. ఆయన తర్వాత
అక్కడి నుంచి చాలా పెద్ద కథ ఉంటుంది. బైబిల్లో ఉన్న కథ అంతా 50-30-20% కరెక్ట్. జీసస్ ఆయన కూడా వన్ ఆఫ్ ది డిసైపుల్స్ ఆఫ్ ఎ మాస్టర్. ఆయన అడిగారు, ఆయనకి సిద్ధులు, ఆయనకి ఆయుర్వేదం ఆయన బాగా తెలుసు. ఆయనకి ఆ నేచురోపతి, ఆయుర్వేదం, కొన్ని మిరకిల్స్, కొన్ని హీలింగ్స్ అవి బాగా నేర్చుకున్నారు. ఆయన అడిగారు, బాబు నువ్వు క్రూసిఫిక్షన్ టైం వచ్చింది ఉంటావా, మరి వెళ్ళిపోతే నేను తప్పిస్తావు అంటే ఆయన వద్దొద్దు, నేను క్రూసిఫై నేను ప్రిపేర్ అయినట్టు. 2 ఆఫర్లు వస్తాయి ఆయనకి. ముందు రాజు అడుగుతాడు, క్షమాపణ చెప్పేసి వెళ్ళిపో, నువ్వు ఇటు చేస్తావు, తగ్గుతూ నేను ఆయన కొడుకుని చెప్తాడు కదా, అటు చెప్పకరా వెళ్ళిపో అంటే నేను ఆయన కొడుకునే చెప్తాడు. వాళ్ళెందుకు ఒప్పుకుంటారు? ఆ రాజు ఏం చేయలేక కానివ్వండి అని అడిగాడు, జైలుకి అడిగిస్తున్నాడు. ఈ పాపం అంటూ ఆయన తెలుసు ఈయనేంటో, కానీ వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రీస్ట్స్. వాళ్ళకి ఎక్కువ, ఆ ప్రీస్ట్కి ఎక్కువ అధికారం ఉంటుంది అక్కడ, రాజు కన్నా వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది. అని వాళ్ళ మాట కాదనలాక ఈయన క్రూసిఫై చేయమని చెప్పి ఆర్డర్ చేసి ఆ చేతులు కడుక్కుని భగవంతుని క్షమించాలని ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు అడుగుతారు, మాస్టర్స్ అడుగుతారు, నువ్వు వెళ్ళిపోతావా, తప్పించేస్తావా అంటే నేను క్రూసిఫై చేయించుకుంటానంట. నా వల్ల మానవజాతాలకు పాపభారం కొంచెం తగ్గుతుంది, మానవజాతికి ఉండే కర్మ తగ్గుతుంది అనుకుంటే నేను వైషుడై ఎస్కేప్ అని ఆయన విల్ఫుల్గా ఆయన క్రూసిఫిక్షన్కి వెళ్తారు జీసస్. అక్కడ ఆయనకి ఆ క్రూసిఫిక్షన్ టైంలో ఆయన 5th ఇనిషియేషన్ అవుతుంది. అప్పుడు దాకా ఆయన 4th ఇనిషియేషన్ అడాప్ట్ అయిన. క్రూసిఫిక్షన్ అవ్వగానే ఆ పెయిన్ అంతా ఆయన బేర్ చేసే పెయిన్ తమాషా ఏంటి, ఇక్కడ కొడితే మీకు ఇక్కడ మామూలుగా ఇలా గుద్దుకుంటేనే ఇక్కడ మోకాల మీద గిల్ల కొట్టుకు ఆయన కొడుకు చూడండి సరదాగా తెలుస్తుంది. శాంపుల్ తెలియాలి కదా మీకు. అదే ఇక్కడ మేకేశారంటే కర్కశంగా అదే ఆయన కావాలని వేరు చేశారు కాబట్టి అప్పుడు ఆయనకి ఫైనల్ ఇనిషియేషన్ జరిగింది, 5th ఇనిషియేషన్ జరిగింది. ఆ టైంలో పెద్ద బోర్ని, అది యాక్సిడెంట్లో, ఇన్సిడెంటలో, బ్లెస్సింగో ఏంటో మనకు తెలియదు, ఒక తుఫాన్ లాంటి ఒక వాతావరణం కల్పించబడి పెద్ద తుఫాన్ లాంటి వర్షం కురిస్తే ఆ ఉరుములకి మెరుపులకి ఆ తుఫాన్కి చల్లా చేసిన సైకిల్ అందరూ పారిపోయి జీసస్ అక్కడ మిగిలిపోతాడు అక్కడ. అప్పుడు జీసస్ వాళ్ళ అమ్మ మేరీతో పాటుగా కొంతమంది, జీసస్ ఒక ఆర్డర్కి సంబంధించిన సాధన ఉంటుంది ఆయనది, వాళ్ళకి వేరే పేరుంది ఆ గ్రూప్కి, ఈ సనాసులు క్రిస్టియన్స్కి అందరికీ వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చెప్పరు, తెలుసు వాళ్ళ పైకి చెప్పరు. వాళ్ళు చెప్తే వీళ్ళు ఆర్డర్తో మారిపోయి వేరే ఆర్డర్కి వెళ్ళిపోతుంది. ఆ చిన్నప్పుడు నుంచి చేసిన ఆర్డర్లో పెంచుతారు, పెంచి బలవంతాన్ని ఆయన పెళ్లి చేసుకోకుండా చేస్తారండి. కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడని చెప్తారు మనకి, ఎవిడెన్స్ ఉంది ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా. కానీ ఆయన బ్రహ్మచారి అయితే ఎక్కువ ఎఫెక్టివ్ కదా అని ఆయన చాలా కాలం ఆపుతారు. ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేస్తుందాం అనుకుంటాడు, ఆయన ఆపుతారు. వీళ్ళు చేసుకోవద్దురా, కప్పులు కూలిపోతాయి, మన మార్కెట్ అంతా పడిపోద్దని. చాలా కథ జరుగుతుంది జీసస్ వెనకాల. జీసస్ చేసే మెరికల్స్లో చాలా ఆయన చేసినవి కాదు, ఆయనకన్నా ముందు ఒక ఆయన ఉండేవాడు ఇజ్రాయెల్లో, ఆయన చేశాడు ఆ మెరికల్స్ అన్నీ. అవన్నీ పట్టుకొచ్చుకొని జీసస్ లైఫ్లో తగిలిచ్చారు, కొన్ని భాగవతంలో తగిలిచ్చారు. అవి ఇవి జీసస్ చాలా గొప్ప, దాంట్లో కాంట్రవర్సీ లేదు. కానీ జీసస్ స్టోరీ అనక చాలా కట్ అండ్ పేస్ట్లు ఉంటాయి. అప్పుడు ఆ మదర్ అందరూ వచ్చి అందరూ పారిపోతే ఆయన దింపుతారు, అక్కడి నుంచి దింపి ఆ కేవ్లోకి తీసుకెళ్ళి ఆ పసర్ల గిసర్లన్నీ పోసి, ఆయనకి కూడా తెలుసు కదా ఆయన అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాడు ఆయన. ఆ పసర్ల గిసర్లన్నీ పోసి మొత్తం అంతా కంప్లీట్గా ఆ 3 రోజులు ఎన్ని రోజులు ఆయన కేవ్లో అటుపెట్టి ఎవరికి అందరూ పారిపోతారు. తుఫాలు ఎవడవుతాడు, వాడు ప్రాణవాడు గొప్ప కదా. అప్పుడు వేసి పసలను వేసి బాగా హీల్ చేసి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, జీసస్ లెవెల్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి వాళ్ళ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. సాధనలో చాలా స్టేజ్ ఉంటాయి. సాధనలో ఒక స్టేజ్కి ఒక స్టేజ్లో ఉండేటప్పటికి ప్రతివాడికి ఒక బ్యారియర్ అనగానే అంటే కరెక్ట్ కాదు, కానీ దాన్ని ఎలా నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలో, ఏదో ఒకటి ఉంటుంది. వాడు ఇంతవరకు వాళ్ళు బేర్ చేస్తారు, మనం ఇంత బేర్ చేస్తాం అనుకుందాం. మనం పెయిన్ మరోటో కర్మ ఏదో ఒకటి, ఇంకోటి ఇంత ఈ లెవెల్ దాకా బేర్ చేయగలుగుతాడు. వీడిని చిన్న చూపు చూస్తుంటాడు. ఇంకొకడు ఆ లెవెల్ దాకా బేర్ చేయగలుగుతాడు, వీడి పక్క చిన్న చూపు చూస్తే పనికి వాళ్ళదండి, చిన్నదానికి బాధపడిపోతాడు. ఇంకొకడు ఈ లెవెల్ దాకా వాడు బేర్ చేయగలుగుతాడు, వాడి కర్మను కానీ, వాడు దుష్కర్మను కానీ, వాడి బాధను కానీ, వాడి అనారోగ్యాన్ని కానీ, వాడు ఏదైనా సరే ఇంతవరకు వాడు విత్స్టాండ్ అవుతాడు. వాడు కింద లోకి కనిపిస్తారు.
ఈ లెవెల్లో ఇంకొకడు ఉంటాడు. ఇదే సత్యం. అంతవరకు బియాండ్ దట్ వాడికి సాధ్యం కాదు. ఆ లెవెల్ ఏమవుతుంది తెలుసా, ఒక్కసారి ఆ పెయిన్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ చేతుల్లోకి వచ్చిందనుకోండి, వస్తే పులి అయిపోతారు. వచ్చిన దాకానే బాగా స్ట్రగుల్ ఉంటుందండి. మనకు ఆ స్టేజ్లో వద్దులేండి, హాయిగా ఉందా. మీకు ఎవరికి ఆ స్టేజ్లో రావాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఆ స్టేజ్ ప్రతి ఒక్కరికి ఏ జాబ్లో వస్తుంది. సిచ్యువేషన్ చేతుల్లోకి వస్తుందా రాదా అనేటటువంటిది ఎవరికీ తెలియదు. మాస్టర్ గారు సిక్ అయిపోయిన తర్వాత రేపే ఎల్లుండో పౌర్ణమి వస్తుంది, మాస్టర్ గారు పౌర్ణమి, చక్కగా మెడిటేషన్ చేసుకోండి, మంచి లైట్ దిగి వస్తుంది. పార్థకుమార్ గారు అడిగారు మాస్టర్ గారు అందరూ అడుగుతున్నారు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అడుగుతున్నారు, సిక్ అయిపోయి అన్నారు ఆయన. అప్పటికే ఆయన మాట అది లాస్ట్ సెంటెన్స్ ఆయనకి. ఆయన కూడబలుకులు పలికారు అన్నమాట. పలికే అని చెప్తాను, నేను వెళ్ళలేదు. నా కుమార్ గారు చెప్పారు, ఏంటి మాస్టర్ గారు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మరి ఏంటి ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే, మాస్టర్ గారు చూసి కళ్ళు మూసుకుని, కుమార్ పౌర్ణమి తర్వాత మాట్లాడదామా, నా చేతుల్లో ఏమీ లేదు, మరి పెద్దవాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు నాకు కూడా తెలియదు, నాకు కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు, నాకు ఏం తెలియట్లేదు, అంతా పెద్దవాళ్ళ చేతుల్లో ఉందో, మరి నా చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు పౌర్ణమి అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పారు. పౌర్ణమి నాడు రాత్రి ఆయన శరీరం వదిలిపెట్టారు. పెద్దవాళ్ళు లక్షణం ఏంటి తెలుసా, వాళ్ళు పుట్టిన లగ్నంలో కానీ వాళ్ళు పుట్టిన నక్షత్రంలో చనిపోతారు. వాళ్ళు కొన్ని లెక్కలు ఉంటాయి దానికి. వాళ్ళు ఏ నక్షత్రంలో పుడతారో సాధారణంగా నక్షత్రంలో శరీరం వదిలిపెడతారు. ఏ లగ్నంలో పుడతారో సాధారణంగా లగ్నం శరీరం వదిలిపెడతారు. అట్లా వదిలిపెట్టకపోతే మహాత్ములు కాదనుకోబాకండి సుమా, ఇది ఒక అబ్జర్వేషన్ అంతే. అది మాస్టర్ ఉత్తర ఫలగ్న నక్షత్రంలో పుట్టారు, ఉత్తర ఫలగ్న చనిపోయారు. చాలామంది పెద్దవాళ్ళకి జరుగుతుంది. సివి గారి బుక్లో కూడా ఆయన ఎవరో పాపం ఆ పాయింట్ ఆయన ఎక్కడ సివి గారికి అస్ట్రాలజీ చాలా బాగా తెలుసు. సివి గారికి అస్ట్రాలజీ మీద చాలా మంచి పట్టు ఉంది. సివి గారికి ఆయన బుక్లో కూడా ఒక చోట ఎక్కడో రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చనిపోతారని. ఈకే గారే మనకి ఎగ్జాంపుల్. వాళ్ళు కొన్ని పర్వతనాల్లో చనిపోతారు. వాళ్ళు డెత్ చాలా విషయాలు చెప్తుంది మనకి. అట్లా చెప్పి అందరినీ అలా కట్టుకోబాకండి, అది కరెక్ట్ కాదు. జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ సిచ్యుయేషను ఒకసారి ఆ చేతుల్లోకి రాదు, పయాలు తీసుకుంటే. అందుకే నేను చాలా మాటలు మీకు కూడా చెప్పుంటాను. సింహరాశి తాలూకు ప్రేయర్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రేయర్, సింగిల్ సెంటెన్స్ ప్రేయర్ ఉంటుంది ఒక్కొక్క రాశికి. మరి చెప్పలేదే అని మీరు అడగచ్చు. ఎందుకు చెప్తా, నాకేది పిచ్చా. అక్కడ దాకా వస్తే చెప్తా, అక్కడ దాకా రాకుండా కారులో తిప్పేసేసి ఇంట్లో భోజనం పెట్టి చెప్పేస్తానండి. అవి వేరు ఇవి వేరు అని. ఒక్కొక్క రాశి వాడికి ఒక సింగిల్ సెంటెన్స్ సాధన ఉంటుంది. ఆ చాలా జన్మకాడికి ఏం చేయకలా చెప్పరేంటి సార్, ఈ గోలంతా వాగేందుకు మా చెరువు పూట ఇచ్చేయండి సార్, పట్టుకెళ్ళిపోతాం అంటే ఎందుకు ఇస్తారు. అందులో సింహరాశి వాళ్ళు తక్కువ కాబట్టి ఎవరు లేరు. ఇక్కడ సింహరాశి వాళ్ళు ఉన్నావా, నువ్వు ఉన్నావా, నువ్వేసే పొట్టి సింహం, నువ్వు ఉన్నావా, నువ్వు నల్ల సింహం, ఇంకెవరున్నారు ఇక్కడ. పోలేండి ఓ రాశి చెప్తాను. మనందరూ సింహరాశే. ఎందువల్ల మాస్టర్ గారు సింహరాశిలో పుట్టారు, సిఈ గారు సింహరాశిలో పుట్టారు, బ్లావర్స్ సింహరాశిలో పుట్టింది, అరవింద్ సింహరాశిలో పుట్టాడు. మనకు ఎందుకండి అందులో పుడితే పోలా, ఎందుకు మిగతా రాశిలో పోవాలా. ఆ సింహాన్ని ఫిక్స్ అయిపోవచ్చా. తెలుసా మీకు ఇది సాధన ఉంటుంది. నేను జోక్ చేయట్లే, నేను నవ్వుతూ జోకులు వేస్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు జనంలో అర్థం కాకుండా పోతాయని. ఆ జోక్ కాదు అది. నాకు ఒక సాధన ఉంటుంది. నా పుట్టినరోజు ఎప్పుడు నేను చేసుకోను. నేను మాస్టర్ పుట్టినరోజు నాటి నేను కూర్చొని ధ్యానం చేసుకుంటాను. అదే నా పుట్టినరోజు అని. అలాగే పుట్టాలి మనం పుట్టినరోజు అడుక్కోవాలి. రక్కలో దోకలు పిల్లులు అవి పుడుతూ ఉంటాయి. కుక్కలు అయితే పెంచుకుంటారు, మళ్ళీ పెంచుకుంటాడు. ఆవుల్ని కుక్కలు అయితే పెంచుకొని పాపం చాలా సాధన చేస్తూ ఉంటారు. అటుకే జనభర్తుడికి అలాగే అయిపోతుంది. మాస్టర్ పుట్టినరోజే నా పుట్టినరోజు నేను చేసి చెప్పను. పొద్దుట్లు అయితే ఆయన నమస్కారం పెట్టిన చాలా కాలం అయితే కొత్త బట్టలు కూడా కొనుక్కునేవాడిని. ఎందుకులే మనం ముసలాడు అయిపోయాం కదా అని మానేసా. ఆయన పుట్టినరోజు మన పుట్టినరోజు, మనకు వేరే పుట్టినరోజు ఎందుకు నా మొఖం. ఇందువల్ల సింహరాశిలో పుట్టినటువంటి వాడే డిసైపుల్ అవుతాడు. పుట్టకపోతే కాడని కాదు, మనం కోరి పుట్టాలి. దాంట్లో వచ్చే జన్మలో కాదు, ఇప్పుడే
ఆ సింహరాశి లక్షణాలు తెచ్చుకోవాలి. ఆడడం గీకడం కొరకడం కాదు. సింహరాశి లక్షణాలు అంటే అయామ్, అది సింహరాశికి సెంట్రల్ సింబల్. హృదయం సింహరాశికి స్థానం హృదయం కదా, అయామ్ అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి సాధన ప్రారంభించి ఎదురుకుంటా ఒక రాశి ఉంటుంది. ఎదురుకుంటే ఏ రాశి ఉంటుంది? సింహరాశికి ఆపోజిట్లో ఏ రాశి ఉంటుంది? చారి గారు చెప్తారు. అమ్మ కుంభం, అమ్మాయ కుంభం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడికి ఆపోజిట్గా వెళ్ళాలి. మనకేమో ఎదురింటోడితో పడదు, పక్కింటోడితో పడదు, పైంటోడితో పడదు, కిందింటోడితో పడదు, ఎదురింటోడితో పడదు, ఇంట్లో అసలు పడదు. ఇంకెక్కడ పడుతుంది? మనతో మనకు అసలు పడదు. అన్నీ కాంట్రవర్సీసే కదా. మాస్టర్, నాట్ మై ప్లాన్ బట్ డైన్ బీ డన్, అది దాని ప్రేయర్. మాస్టర్, నాట్ మై ప్లాన్ బట్ డైన్, డైన్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ యువర్స్ అని, బట్ డైన్ బీ డన్, నా ప్లాన్ కాదు, నీ ప్లాన్తో నడిపించినాను. నీ ప్లాన్ జరగని, నడిపించి కాదు, నా ప్లాన్ కాదు, నీ ప్లాన్ జరగని. సమర్పణకాయకి ఏంటండి, కూర లాంటిది ఇష్టం లేకుండా చేస్తే అరుస్తారే, ఇంకా ఏదన్నా పట్టరామంటే మర్చిపోయి వస్తే అరుస్తారే. నా ప్లానే జరగాలి. ఎందుకు పడుకొచ్చా వంకాయలు, నీ మిరపకాయలు పట్టరామని చెప్పానుగా అని అడుగుతాడు. ఇంకా నా ప్లాను దైను నా పొందా ఏంటి నా మొహం, ఇంకా బతుకంతా మునక్కాయల్లో కూరగాయల్లో ఉంటే ఇక్కడ దైన్యం లేదు, అంతా దైన్యమే. ఎవడు కేర్ చేస్తాడండి? ఆ వంకాయల, మిరపకాయల, కూరగాయల, గడద గుడ్డ ఏదో తినడానికి కదా ఫుడ్ కావాలి. అది కుళ్ళిపోకూడదు, అది పాచిపోకూడదు. ఏదో ఆ కాస్త కొంచెం ఉడికించుకుని ఏదో కాస్త వేసుకుని ఆ గింజో ఏదో సాగేసేసి అది ఉల్లిపాయ నంచుకుంటే అయిపోయేది. దానికి మళ్ళీ కూర, దాంట్లో గడద గుడ్డు, దాంట్లో ఉప్పు తక్కువ, ఇది ఎక్కువ. ఆ స్టేజ్లో దిక్కుమాల జీవితాలు ఉంటే ఇంకా సాధన ఏంటండి? అంటే బాగా వంట చేయకూడదని చెప్పట్లే సురేఖ, అలా పెట్టబోక మరీ వస్తే అలాగే పెట్టాడు కదా పెట్టు. అదే గుర్తుపెట్టుకోండి. దేనికి లైఫ్లో వాల్యూ ఇవ్వాలి, దేనికి ఇవ్వక్కర్లేదు. ప్రయారిటీస్ ఉంది లైఫ్. మార్నింగే లేవడానికి వాల్యూ ఇస్తున్నావా? మార్నింగ్ లేవగానే ఏం చేయాలని అనుకుంటున్నావు నువ్వు? పిల్లికి పళ్ళు తోముదాం అనుకుంటున్నావా? నీ పళ్ళు తోముకుని నీళ్ళు తాగి ప్రేయర్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంతే కదా. ఆఫీస్కి వెళ్ళగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళంగానే ఫోన్ తీసి ఏమై బాగున్నావా, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను నేను అంటున్నావా? ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్ ఫైల్ తీసావా? గాడిది జీతం పుచ్చుకుంటున్నావు కదా అక్కడ. ఆఫీస్కి వెళ్దాక మేము ఆవిడతో మాట్లాడుకోవడం జీతం ఇస్తారు ఎక్కడి ఆఫీస్ ఫోన్ నుంచి ఎంత జీతం ఇస్తున్నారు? అని లక్షలు వేలు ఎందుకు పోస్తున్నారు? మనకి ఫ్రెండ్స్తో నేను వాళ్ళతో మాట్లాడుకోవడం పోస్తున్నారు. వాడికి కూడా యోగం వస్తుందా? నా తెలియకూడుతున్నా రాదు కదా. ఎందుకు వస్తుంది? ఎవ్రీ మినిట్లో అవేర్నెస్ ఉండాలి. సూర్యోదయం ఎందుకు సూర్యోదయం అవుతుంది? సూర్యాస్తమయం ఎందుకు సూర్యాస్తమయం అవుతుంది? మిట్ట మధ్యాహ్నం దాని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి? కుటుంబం దాని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి? ఉద్యోగం దాని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి? వంట దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? బట్టలు దాని ప్రయోజనం ఏంటి? పెద్దానికి ఒక ప్రయోజనం ఉంటుంది కదా, ఎక్స్ట్రాలు అక్కర్లేదు. ఆ అవేర్నెస్ ఉన్నటువంటి వాడికి యోగంలోకి అడుగుపెట్టడం చాలా చాలా సులువు. ఆ డైరెక్ట్గా యోగంలోకి వెళ్ళిపోతాడు వాడు దానికి పెద్ద ఇంత ఇంట్రడక్షన్ అక్కర్లా అన్నీ నడిచొస్తాడు అంకాల. అది మాస్టర్ గారి తాలూకు థియరీ. అది నువ్వు ఏం చేయాలో చేస్తే నీకేం కావాలో నువ్వు చేసుకుంటున్నప్పుడు నువ్వు మా గ్యారంటీ మాది కాదు. నువ్వు ఒక మంచి పని సంకల్పించి 10 మందికి మంచి జరుగుతున్నప్పుడు నీకు ఏం కావాలో నీ ఎంకలు నడిచేస్తుంది. ఏం కావాలంటే నడిచేస్తుంది. నీకోసం అయితే రాకపోవచ్చు. అందుకే నేను ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకోవాలి, హరింట్లో అద్దుకుంటున్నాను.
నేను కట్టుకుందాం అంటే నాకు ఇల్లు రాదు, స్కూల్ కడతాను డబ్బులు వస్తాను. అట్లా ఫిక్స్ అయిపోయింది నా లైఫ్ అంతా. నేనేం చేయాలి? దాన్ని నేనేమి ఓవర్కమ్ చేయడం నాకే ఇంట్రెస్ట్ లేదు. చేయొచ్చు కావాలితే, నాకున్న బ్యాక్గ్రౌండ్లో నేను చేయగలను. అది నాకు పెద్ద కష్టం కాదు. ఎందుకు చేయాలి? ఓ ప్యాటర్న్, లైఫ్ ఓ ప్యాటర్న్ ఇచ్చాడు భగవంతుడు, గురువు ఓ ప్యాటర్న్ ఇచ్చాడు. ఆ ప్యాటర్న్లో హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. ఓ జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు దాని గురించి నేను ఎవరిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా? ఎవడికి ఇల్లు కట్టుకోవాలి, నేను ఎందుకు కట్టుకోవాలా? లైఫ్లో ఎప్పుడు కూడా ప్రయారిటీస్ ఎవరికాడు ఫిక్స్ చేసి పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళకున్న రిసోర్సెస్ని బట్టి ఎవడు ఇమిటేట్ చేయకూడదు ప్రపంచంలో. ఎవరిని వాడు చాలా జాగ్రత్తగా చూసుకుని, ఎక్కడ ఒకే ఒక మెయిన్ గోల్, రియల్ జర్నీకి అడ్డు కాకూడదు. ఇవన్నీ కూడా అలా పెట్టుకోవాలి. ఇక్కడ డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. జర్నీ మాత్రం ఎక్కడ ఆగకూడదు. అది కుందేలాగా నడుస్తుందా, చీమలాగా నడుస్తుందా సాధన, ముందుకు వెళ్తూ ఉండాలి. ఆమె ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే మన విషయం నిజంగా చాలా బాగా సంతోషం ఉంది నాకు. మన గ్రూప్ మొదలుపెట్టిన తర్వాత చాలా మందిలో ఒక చేంజ్ స్టార్ట్ అయింది. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉదయం జోకులు వేస్తాను మీ పోస్టింగ్ల మీద, కానీ నేను ఎక్కువ జోకులు వేస్తాను. సిన్సియర్గా ఏం చెప్పను, మనసులో పెట్టుకుంటా. నెగిటివ్ పాయింట్ కూడా మనసులో పెట్టుకుంటా. పైకేసి వేరే జోకులే, కానీ చాలా సిన్సియర్గా చాలామంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చేంజ్గా అనిపిస్తుంది. ఒక ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు చాలా డిస్టర్బ్గా ఉండేదాన్ని, అట్లా ఉండేదాన్ని, ఇట్లా ఉండేదాన్ని, పోట్లాడుతుండేదాన్ని. ఇప్పుడు నేను కొంచెం వాటిని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం చేత అవుతుంది. హ్యాండిల్ చేయగలుగుతున్నాను కొద్దిగా. అలా అని చెప్పి పూర్తిగా హ్యాండిల్ చేయగలుగుతున్నానని చెప్పట్లేదు, కానీ కొద్దిగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. అంత వేగంగా డిస్టర్బ్ అయిపోవట్లేదు. ఏదో చేయాల్సిన డ్యూటీలాగా, ఇది చేయాల్సిన డ్యూటీ అనుకునే భావన మనసులో వస్తుంది. పూర్వ ఇరిటేషన్ వచ్చేది, కంప్లైంట్లు వచ్చేవి. ఇట్లా చెప్పింది మంచి ఆవేశంగా చెప్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. చాలా ఎక్స్ప్రెషన్ చాలు. అమ్మ చేస్తుందా చేయలేదా అది నా డ్యూటీ కాదు కదా, మాస్టర్ చూసుకోవాల్సిన డ్యూటీ. కానీ ఎక్స్ప్రెషన్ చాలు. అసలు చాలా గొప్ప విషయం అది. అంటే పూర్వం నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. పూర్వం నాకు 2వ వర్షం నచ్చుతుంది. నాకు పూర్వం నేను స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు స్ట్రెస్ తగ్గింది నాకు. పూర్వం నాకు కంప్లైంట్స్ ఉండేవి, ఇప్పుడు కంప్లైంట్స్ తగ్గినాయి. ఇక ఏం కావాలి ప్రపంచంలో మనిషికి? కంప్లైంట్ తగ్గింది అని చెప్పేటంటేనే వాళ్ళు చేంజ్ స్టార్ట్ అయింది. నాకు కంప్లైంట్స్ తగ్గినాయి నాకు అని ఎవరన్నా కానీ చెప్పగలిగితే ఖచ్చితంగా చేంజ్ అయ్యి స్టార్ట్ అయినట్టు. డ్యామ్ షూర్. అది కంప్లైంట్స్ ఉన్నాయి అంటే అసలు ఖచ్చితంగా అక్కడ చేంజ్ చాలా కష్టం. టైం తీసుకుంటుంది. ఇదంతా యాటిట్యూడ్ అండి. ఇది స్పిరిచువల్ మేనేజ్మెంట్ కోర్స్ లాంటిది, స్పిరిచువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లాంటిది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే సాయంకాలం అయిపోద్ది. అందువల్ల టీ తెచ్చేయండి, ఇచ్చేవి. తర్వాత ఇక ఆపేద్దాం, థియరీ పార్ట్ ఆపేసేసి మెడిటేషన్లోకి వెళ్దాం.